ఒక పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపుతూ నోబెల్ ప్రైజ్ కోసం తెగ ప్రయత్నిస్తూనే వెనిజులా మీద అటాక్ చేసి ఆ దేశాన్ని ఆక్రమించాడు ట్రంప్ తాత. అసలు ఏం జరిగింది? వెనిజులా మీద అటాక్ చేయడానికి మెయిన్ కారణం ఆ దేశంలో మదురో పాలనతో ఆర్థిక సంక్షోభం ఏర్పడి యుఎస్ఏకి భారీగా వలసలు పెరగటం, అలాగే వెనిజులా ఆయిల్, రేర్ ఎర్త్ మినరల్స్ పై అమెరికా కన్నుబడటం, దీంతో పాటు ఆ దేశం నుంచి ఇల్లీగల్ గా డ్రగ్స్ యుఎస్ఏకి ట్రాన్స్పోర్ట్ చేయటం, దీనికి మదురో సపోర్ట్ చేయడం వలన వెనిజులాపై ఆపరేషన్ అబ్సల్యూట్ చేపట్టి 150 యుద్ధ విమానాలతో దాడి చేసి పవర్ కట్ చేసి మదురో ఇంట్లోని బెడ్రూమ్ లోకి వెళ్లి మరి ఆయన్ని, ఆయన భార్య సిలియాని అరెస్ట్ చేసి యుఎస్ఏ కి లాక్కొచ్చారు. దీంతో వెనిజులా మా ఆధీనంలో ఉంటుంది, అక్కడ ఆయిల్ కంపెనీస్ అన్ని మా కంట్రోల్ లోనే ఉంటాయనేసి ట్రంప్ తాత ప్రకటించారు. దీన్ని చైనా, రష్యా, క్యూబా, కొలంబియా దేశాలు ఖండించాయి. నార్త్ కొరియా నియంత కిమ్ మామ అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, ఆయన్ని వదులుతావా లేకపోతే వరల్డ్ వార్ స్టార్ట్ చేయమంటావా అని. అయితే యుఎస్ఏ ఇలా చేయటం ఫస్ట్ టైం ఏమీ కాదు. 1989 లో పనామా ప్రెసిడెంట్ మాన్యువల్ నీరిజాని, 2003 లో ఇరాక్ నియంత సద్దాం హుసేన్ ని ఇలాగే అరెస్ట్ చేసి యుఎస్ఏ కి లాక్కొచ్చారు. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని పుతిన్ కూడా యుక్రెయిన్ మీద దాడి చేసి జెలెన్స్కీని బంధిస్తే పరిస్థితి ఏంటి? అదే విధంగా మోదీ కూడా పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ లో దాడి చేసి ఆ దేశ అధ్యక్షుల్ని బంధిస్తే ఏంటి పరిస్థితి? అలా చేయొచ్చు కదా, అప్పుడు ట్రంప్ సైలెంట్ గా ఉంటాడా అనేసి చాలా మంది డౌట్ పడుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. సో ట్రంప్ ఇలా చేయడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.